హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం జనరల్గా మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మనకి తెలియదు. అలాగే బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మాట్లాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సో ఈ రెండు కూడా ఈ వీడియోలో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, ఇంత జరిగాక కూడా అతను మనసు మార్చుకోలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ హీ డిడ్ంట్ చేంజ్ హిజ్ మైండ్. నెంబర్ 2, వాళ్ళు ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నారు. దే ఆర్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ హర్. దే ఆర్ స్పీకింగ్ ఇల్ ఆఫ్ హర్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతని తెలివితేటలు ఎవరికీ తీసిపోవు. నెంబర్ 2, అతన్ని చూస్తే నాకు మాటలు రావు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా అడ్వాన్స్డ్ మీనింగ్ చూద్దాం. గెట్ టంగ్ టైడ్ అంటే మాటలు రాని స్థితి. అంటే దీని అర్థం లాంగ్వేజ్ రాదని కాదండి. భయం, సిగ్గు లేదా ఏదో ఇబ్బంది వల్ల మాట్లాడలేకపోవడం. గెట్ టంగ్ టైడ్ లేదా బికమ్ టంగ్ టైడ్. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు అతన్ని చూసి మాటలు రాలేదు అంటే ఇతనంటే భయమో లేదా సిగ్గో లేదా ఇంకేదైనా సమస్య అయి ఉండొచ్చు. సో వీళ్ళకి అతను చూస్తే మాటలు రాలేదు. When I saw him, I got tongue-tied. Got ప్లేస్లో బికమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిని బేసిక్ ఇంగ్లీష్లో I was speechless అంటారు. అంటే నాకు మాటలు రాలేదు అని. నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ ఎవరైనా నాతో ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు మాటలు రావు. జనరల్గా ఇది చాలామందికి ఉండే ప్రాబ్లం కదా. I know English, but when anyone speaks to me in English, I get tongue-tied. నాకు జాబ్ ఇంటర్వ్యూల్లో మాటలు రావు. I get tongue-tied during job interviews. లేదా I got tongue-tied in the interview. అంటే నాకు ఇంటర్వ్యూలో మాటలు రాలేదు అనేసి. నాకు కొత్త వాళ్ళని కలిస్తే మాటలు రావు. I become tongue-tied when I meet new people. నాకు ఆశ్చర్యంతో అసలు మాటలు రాలేదు. I was completely tongue-tied with amazement. అమేజ్మెంట్ అంటే ఆశ్చర్యం. నాకు మాటలు రావడం లేదు. I'm getting tongue-tied. నెక్స్ట్ వన్, ఇందాక అనుకున్నాం కదా, ఒక్కొక్కసారి కొన్ని మాటలు ఎలా మాట్లాడాలో తెలియదని నువ్వు ఎవరికి తీసిపోవు, ఎవరికి తక్కువ కాదు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఎవరికి తీసిపోదు అంటే సెకండ్ టు నన్. దీన్నే ఎవరికి తక్కువ కాదు అని కూడా అంటూ ఉంటాం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు ఎవరికి తీసిపోవు. యు ఆర్ సెకండ్ టు నన్. ఆమె అందంలో ఎవరికి తీసిపోదు. హర్ బ్యూటీ ఈజ్ సెకండ్ టు నన్. చూడండి, ఈ సెకండ్ టు నన్ అనేది మిగతా వాటికంటే చాలా మెరుగైనది లేదా గొప్పది అని చెప్పడానికి, అంటే దేంతోనూ అసలు పోల్చలేనంత గొప్పది అని తెలియచేయడానికి మాట్లాడతాము. అతని టాలెంట్ ఎవరికి తీసిపోదు. హిస్ టాలెంట్ ఈజ్ సెకండ్ టు నన్. నేను ఎవరికి తీసిపోను. ఐఎమ్ సెకండ్ టు నన్. సో గైస్, ఇదండి ఈరోజు క్లాసు. మీరు వినడమే కాకుండా ఎవరితో అయినా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే మీకు మర్చిపోకుండా బాగా గుర్తుంటుంది. అలాగే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎవరితోనైనా ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.